రైట్. వెల్కమ్ టు శ్రీ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, బిఎన్ రెడ్డి నగర్. సో మ్యాథ్స్ 1A ట్రిగనామెట్రీ చాప్టర్ నుంచి 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం. సో 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ a plus b is equal to pi by 4, then prove that 1 plus tan a into 1 plus tan b is equal to 2. Right. So a plus b is equal to pi by 4. Pi by 4 means 45. Right. So LHS 1 plus tan a into 1 plus tan b. So general multiplication, 1 into 1, 1, 1 into tan b plus 1 into tan a plus tan a into tan b, tan a into tan b. రైట్. మన క్వశ్చన్లో 1 ప్లస్ tan a ఉండేటట్టు మనం క్రియేట్ చేద్దాం. 1 ప్లస్ tan a అంటే ఒక బాక్స్ లాగా మనం అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం. రిమైనింగ్ ఇందులో tan b కామన్. tan b కామన్. 1 ప్లస్ tan a. రైట్. సో 1 ప్లస్ tan a కామన్, రిమైనింగ్ 1 ప్లస్ tan b. రైట్. మనకు కావాల్సిన ఆన్సర్ 1 ప్లస్ tan a 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2 రావాలి. సో బట్ ఇక్కడ మనకి నో ఆన్సర్, ఇక్కడ ఏ ఆన్సరు లేదు. అంటే మనం జనరల్గా తీసుకొని ఎల్హెచ్ఎస్ చేస్తే. రైట్. ఇప్పుడు మనము గివెన్ డాటా, గివెన్ కండిషన్ తీసుకొని బోత్ సైడ్ ట్యాన్ తీసుకొని అప్లై చేస్తే మనకు ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఇప్పుడు ఓన్లీ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం మనం, మనకి 2 రావాలి. జస్ట్ ఇక్కడికి అయిపోయింది. అంటే ఎల్హెచ్ఎస్ లాగా ఎల్హెచ్ఎస్ తీసుకొని మనకి ఎల్హెచ్ఎస్ వచ్చినాం. నో యూజ్. రైట్. సో నెక్స్ట్ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనం a ప్లస్ b ఈజ్ ఈక్వల్ పై బై 4 ఇచ్చిండు కదా. సో దేర్ ఫోర్ గివెన్ డాటా, గివెన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు పై బై 4. మనకు ఇచ్చిన ఆన్సర్ రావాలి అంటే బోత్ సైడ్ ట్యాన్ తీసుకుందాం. ట్యాన్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ పై బై 4. సో ట్యాన్ ఆఫ్ a ప్లస్ b ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు tan 45. tan 45 వాల్యూ 1. రైట్. సో క్రాస్ మల్టిప్లికేషన్, tan a ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan a tan b. రైట్. ఇది ట్రాన్స్ఫర్ చేద్దాం. tan a ప్లస్ tan b ప్లస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఆన్సర్లో 2 ఉంది.
ఆన్సర్లో 2 ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 1 వచ్చింది. సో యాడింగ్ ఆన్ బోత్ సైడ్ 1, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్, therefore 1 plus tan A tan B tan A into tan B is equal to 1 plus 1. Right. So 1 plus tan A plus tan B common 1 plus tan A is equal to 2. Therefore 1 plus tan A common, 1 plus tan B is equal to 2. అంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇలా చేస్తేనే మనకి ఈజీ అవుతుంది. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇలా చేస్తేనే ఈజీ అవుతుంది. ఇదే మోడల్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం సేమ్. If a plus b is equal to pi by 4, then prove that cot a minus 1 into cot b minus 1 is equal to 2. Cot a minus 1, cot b minus 1. రైట్. సిమిలర్లీ ఇదే ప్రాబ్లమ్స్. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే రాలేదు మనకి, ఇందానికి అర్థమైపోయింది. సో నెక్స్ట్ మనము సేమ్ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇలాగే తీసుకుందాం. గివెన్ కండిషన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై బై 4. పై బై 4 అంటే 45. సో 180/4. ఇక్కడ కాట్ ఉంది కదా, బోత్ సైడ్ కాట్ తీసుకుందాం. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాట్ 45. రైట్. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ ఏ ప్లస్ కాట్ బి ఈజ్ ఈక్వల్ టు 1. మన ప్లస్ ఎలా రాసుకున్నా ఏం లేదు. కాట్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. సో నౌ కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి, సో కాట్ ఏ కాట్ బి మైనస్ 1 by cot A plus cot B is equal to 1. Right. Cross multiplication. Cot A cot B minus 1 is equal to 1 into something cot A cot B. Right. Minus 1 ని అటు తీసుకెళ్దాం. cot A cot B minus cot A సింబల్ చేంజ్ అవుతుంది, మైనస్ కాట్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ -1 కదా, అటు తీసుకెళ్తే +1. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ కాట్ ఏ మైనస్ 1 కాట్ బి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో బోత్ సైడ్ 1 యాడ్ చేద్దాం. సో యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్. రైట్. సో 1 ప్లస్ కాట్ ఏ కాట్ బి మైనస్ కాట్ ఏ మైనస్ కాట్ బి 1 ప్లస్ 1 2. రైట్. మనకి ఫస్ట్ ఇక్కడ ఏముందో చూద్దాం. 1 ప్లస్ కాట్ ఏ ఇలా రాసుకున్నా ఏం లేదు, మైనస్ ఉంటే మళ్ళీ కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో మనకున్నది -1 ఉంది, కాట్ ఏ -1 కాట్ బి -1 ఉంది కాబట్టి సో మనకు మైనస్ వచ్చేటట్టు చేసుకోవాలి. సో ఇందులో కాట్ ఏ కామన్ దిద్దాం. కాట్ ఏ కామన్ కాట్ బి -1. రెడ్ అయిపోయింది, ఈ స్టెప్ అయిపోయింది. కాట్ ఏ కామన్ కాట్ బి -1. రిమైనింగ్ 1 మైనస్ కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కాట్ బి ఈజ్ ఈక్వల్ టు 2.
రైట్. మనకు కార్డ్ బి -1 1 - కార్డ్ బి సేమ్ కావు, మైనస్లో ప్లస్లో ఉంటే సేమ్. సో మనం దీన్ని కానీ రివర్స్ చేసుకుంటే బిఫోర్ మైనస్ వస్తుంది. కాట్ ఏ కాట్ బి -1 మైనస్ కాట్ బి -1 ఈజ్ ఈక్వల్ టు 2. రైట్. సో ఇప్పుడు సేమ్ వచ్చింది. దేర్ ఫోర్ కాట్ బి -1 కామన్, కాట్ ఏ -1 ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ మనకు కావాల్సిన ఆన్సర్ కాట్ ఏ -1 ఇంటూ కాట్ బి -1 ఈజ్ ఈక్వల్ టు 2. కాట్ ఏ -1 ఇంటూ కాట్ బి -1 ఇంటూలు ఎలా రాసుకున్నా నో ప్రాబ్లం. సో మనకి ఎక్కడ మిస్టేక్ లేదు అని అర్థం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. If a minus b is equal to 3 pi by 4, then show that then show that 1 minus tan a 1 plus tan b is equal to 2. సో ఇక్కడ యాంగిల్ చేంజ్ చేసిండు. a minus b is equal to 3/4, then show that 1 minus tan a into 1 plus tan b is equal to 2. ఇక్కడ మనకు π/4 కాకుండా 3π/4 అని ఇచ్చిండు. ఇది చేంజ్ చేసుకుందాం మనం. దీన్ని బట్టి మనకు ఆన్సర్ అంటే π/4 ఉన్నా మనకు ఆటోమేటిక్గా అక్కడ a ప్లస్ b, ఇక్కడ మనకు a మైనస్ b. రైట్. సో a మైనస్ అంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ టోటల్ మనకు క్వశ్చన్లో ట్యాన్ ఉంటే బోత్ సైడ్ ట్యాన్ తీసుకోండి, కాట్ ఉంటే బోత్ సైడ్ కాట్ తీసుకోండి మనకి ఈజీగా ఉండడం కోసం. రైట్. నౌ టేకింగ్ ఆన్ బోత్ సైడ్ ట్యాన్ ఆఫ్ a minus b tan 3π/4. రైట్. tan ఆఫ్ a minus b tan a మైనస్ tan b by 1 plus tan a into tan b. tan π/4 అంటే 45, 45 3 జా రైట్ 135. π/4 అంటే 45, 45 3 జా 135. tan 135, tan 135. రైట్. 135ని మీరు 90 ప్లస్ మెన్షన్ చేయొచ్చు, 180 మైనస్ మెన్షన్ చేయొచ్చు. సో 90 ప్లస్ 45, 90 ప్లస్ 45 135. 90 ప్లస్ టీటా, విచ్ క్వాడ్రంట్ 90 ప్లస్ టీటా? సో లై ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్ 90 మైనస్ టీటా ప్లస్ క్వాడ్రంట్, 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా లైన్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ మీన్స్ సిల్వర్. సైన్ కొసెక్ పాజిటివ్, సైన్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ కొసెక్ పాజిటివ్, ట్యాన్ నెగిటివ్. దేర్ ఫోర్ చేంజ్ అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది సెకండ్ క్వాడ్రంట్ అని తెలిసిపోయింది. సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ నెగిటివ్ 90 కాబట్టి చేంజ్ అంటే కాటు 45. కాటు 45 అంటే 1 అంటే -1. దేర్ ఫోర్ ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి బై 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. సో క్రాస్ మల్టిప్లికేషన్ ట్యాన్ ఏ ట్యాన్ బి మైనస్ ఇంటూ 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. రైట్. నెక్స్ట్ ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి మల్టిప్లైడ్ విత్ మైనస్ ట్యాన్ ఏ
ట్యాన్ బి. రైట్, దీన్ని లెఫ్ట్ సైడ్ చేంజ్ చేసుకుందాం. ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి. మైనస్ అనేది ప్లస్ అవుతుంది. రైట్, మనకు కావాల్సింది ఆన్సర్ +2. మనకు కావాల్సిన ఆన్సర్ +2. 1 మైనస్ ట్యాన్ ఏ 1 ప్లస్ ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ టు +2. సో బోత్ సైడ్ 1 యాడ్ చేద్దాం ఫస్ట్. సో యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. -1 యాడ్ చేయండి. +1 యాడ్ చేస్తే 0 అవుతుంది. -1 యాడ్ చేస్తే -2 అవుతుంది. ఆ మైనస్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి -1 -1 -1. రైట్, సో -2 అవుతుంది. ఇందులో కామన్ తీద్దాం. మనకు కావాల్సింది ఆన్సర్ని బట్టి ఫాలో అయిదాం. మనకి 1 మైనస్ ట్యాన్ ఏ, ప్లస్లో ట్యాన్ బి +1 ఉన్న 1 ప్లస్ ట్యాన్ బి ఉన్న నో ప్రాబ్లం. మనకు 1 మైనస్ ట్యాన్ ఏ అనేది ఉండాలి. 1 మైనస్ ట్యాన్ ఏ అనేది ఉండాలి. ఇది మనకి ఇంపార్టెంట్. ప్లస్లో ఎలా ఉన్నాయని లేదు. 1 మైనస్ ట్యాన్ ఏ అంటే 1 మైనస్ ట్యాన్ ఏ అంటే ఇక్కడ ట్యాన్ ఏ కామన్ తీస్తే 1 మైనస్ 1 ప్లస్ ట్యాన్ బి. రైట్, ట్యాన్ ఏ కామన్ తీసినాం 1, సో ప్లస్ ట్యాన్ బి. రిమైనింగ్ మైనస్ కామన్ ఈ 2 టర్మ్స్ ట్యాన్ బి +1 ఈజ్ ఈక్వల్ టు -2. రైట్, 1 ప్లస్ ట్యాన్ బి అన్న ట్యాన్ బి +1 అన్న సేమ్ కాబట్టి సో 1 ప్లస్ ట్యాన్ బి కామన్. రిమైనింగ్ ట్యాన్ ఏ -1 ఈజ్ ఈక్వల్ టు -2. మనకు ఆన్సర్ మనం ఇందాక చూసినట్టు ట్యాన్ ఏ -1 ఉందా 1 మైనస్ ట్యాన్ ఏ ఉందా చూసుకుందాం. మనకి 1 మైనస్ ట్యాన్ ఏ ఉంది అంటే ఇక్కడ మనకు వచ్చింది ట్యాన్ ఏ -1. దీన్ని రివర్స్ చేసినాం అనుకోండి మనకు మైనస్ వస్తుంది. ఆ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ 1 మైనస్ ట్యాన్ ఏ 1 ప్లస్ ట్యాన్ బి 1 ప్లస్ ట్యాన్ బి 1 ప్లస్ ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ టు -2. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. 1 మైనస్ ట్యాన్ ఏ 1 ప్లస్ ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ టు 2. రైట్, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం. సో 4th ప్రాబ్లం prove that tan theta plus secant theta minus 1 by tan theta minus secant theta plus 1 is equal to 1 plus sin theta by cos theta. Right. So tan theta plus secant theta minus 1 by tan theta minus secant theta plus 1 is equal to 1 plus sin theta by cos theta. Right. So LHS తీసుకుందాం. tan theta plus secant theta minus 1 by tan theta మైనస్ సీకెంట్ థీటా +1. ఇక్కడ మనము డినామినేటర్ ఏం చేయకుండా ఆన్సర్ రప్పియచ్చు. ఓన్లీ న్యూమినేటర్లో
ఈ వన్నుని మనం ఫార్ములా మెన్షన్ చేసుకోవాలి. ఈ వన్నుని మనం సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మనం మెన్షన్ చేసుకుంటే మనకు మ్యాక్సిమం వచ్చేస్తుంది. సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఐడెంటిటీ ఫార్ములా టాన్ టీటా సెక్ టీటా మైనస్ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా బై డినామినేటర్ సేమ్ tan theta minus secant theta plus 1 denominator same. Right, a square minus b square formula, a square minus b square formula tan theta plus secant theta minus sec theta secant theta plus cot theta into secant theta minus cot theta రైట్. సారీ, ఇక్కడ ఐడెంటిటీ ఫార్ములా మిస్టేక్ ఉంది. మనకి ఐడెంటిటీ ఫార్ములాస్లో వచ్చిన మిస్టేక్ ఒక్కసారి ఈ చెక్ చేసుకుందాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి మనకు మిస్టేక్ ఇక్కడ ఉంది నాన్న. రైట్, సో దేర్ ఫోర్ సో secant square theta minus tan square theta is equal to 1. రైట్, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. రైట్, secant square theta minus tan square theta. రైట్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా కదా, సెక్ టీటా మై ప్లస్ టాన్ టీటా సెక్ టీటా మైనస్ టాన్ టీటా. రైట్, డినామినేటర్ సేమ్, డినామినేటర్ టాన్ టీటా మైనస్ సీకెండ్ టీటా ప్లస్ 1. రైట్, టాన్ టీటా ప్లస్ సెక్ టీటా ప్లస్ టాన్ టీటా బోత్ ఆర్ ఈక్వల్, ప్లస్లో ఎలా ఉన్నా నో ప్రాబ్లం. సో కామన్ తీద్దాం. సో మనం టాన్ టీటా ప్లస్ సీకెండ్ టీటా కామన్, రిమైనింగ్ 1 మైనస్ సీకెండ్ టీటా ప్లస్ టాన్ టీటా కామన్, సో మైనస్ రిమైనింగ్, సో సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా. రైట్, మల్టిప్లైడ్ విత్ మైనస్. నెక్స్ట్ స్టెప్లో మైనస్ తోటి మల్టిప్లై చేద్దాం. డినామినేటర్ సేమ్, టాన్ టీటా మైనస్ సీకెండ్ టీటా ప్లస్ 1. దేర్ ఫోర్ టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా 1 మైనస్ సీకెంట్ టీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టాన్ టీటా బై టాన్ టీటా మైనస్ సీకెంట్ టీటా ప్లస్ 1. రైట్, సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుందో చెక్ చేసుకుందాం. రైట్, 1 సెక్ టీటా మైనస్ సెక్ టీటా ప్లస్ టాన్ టీటా అంటే ఈ బాక్స్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఈ టోటల్ బాక్స్ క్యాన్సిల్, ఎందుకు అంటే సేమ్ ఉంది కాబట్టి. సో రిమైనింగ్ ఆన్సర్ టాన్ టీటా ప్లస్ సెక్ టీటా. మనకి ఇంకా ఆన్సర్ కంప్లీట్ కాలే. సో మనకున్న ఆన్సర్ 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా. రైట్, సో టాన్ టీటా ఫార్ములా
sin theta by cos theta, sec theta 1 by cos theta. Therefore LCM cos theta, so 1 plus sin theta, right? So is equal to RHS. LHS is equal to RHS, right? Next 1 plus sin theta by cos theta, ఎగ్జాక్ట్లీ ఆన్సర్, అంటే ఎక్కడ మిస్టేక్ లేదు అని అర్థం, రైట్? నెక్స్ట్ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ A is not an integer, integral multiple of pi, multiple of pi, prove that cos A into cos 2A into cos 4A into cos 8A is equal to sin 16A by 16 sin A, and hence deduce that cos 2 pi by 15 cos into cos 4 pi by 15 into cos 8 pi by 15 cos 16 pi by 15 is equal to 1 by 16. Right? A is not an integral multiple of pi. Prove that cos A into cos 2A into cos 4A into cos 8A is equal to sin 16A by 16 sin A, and hence deduce that cos 2 pi by 15 cos 4 pi by 15 cos 8 pi by 15 cos 16 pi by 15 is equal to 1 by 16. 1 2 3 4, right? 1 2 3 4, right? So ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది ప్రూవ్ చేద్దాం. సో గివెన్ cos A into cos 2A into cos 4A into cos 8A is equal to sin 16A by 16 sin A, రైట్? మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 16 sin A cos A cos 2A cos 4A cos 8A is equal to sin 16A. అంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేసినాం. ఆటోమేటిక్గా 16 sin A రిమైనింగ్ cos A cos 2A cos 4A cos 8A ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం దీన్ని LHS దీన్ని RHSగా మనం కన్సిడర్ చేసుకుందాం, రైట్? అప్పుడు ప్రూవ్ చేస్తాం, RHS వస్తుంది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో LHS 16 sin A
కాస్ ఏ, కాస్ 2a, కాస్ 4a, కాస్ 8a. రైట్. ఇక్కడ మనం చేయాల్సిన మ్యాజిక్ ఏంటి అంటే మనకు ట్రిగనామెట్రీ ఫార్ములా sin 2a ఫార్ములాస్, మనకు sin 2a ఫార్ములాస్ ఐడియా ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేస్తున్న మనకి sin 2a 2 sin a cos a, ఏ ప్లేస్లో a/2 అప్లై చేసినాం అనుకోండి, పుట్ a ఈజ్ ఈక్వల్ టు a/2 అంటే 2 క్యాన్సిల్, sin a 2 sin a/2 cos a/2. నెక్స్ట్ పుట్ ఏ ప్లేస్లో 2a అప్లై చేసినాం అనుకోండి, ఫార్ములాస్ అన్నీ చేంజ్ అవుతుంటాయి, ఫార్ములాస్ అన్నీ మనకి చేంజ్ అవుతుంటాయి. నేను స్టాండర్డ్ ఫామ్ తీసుకున్న sin 2a 2 sin a cos a మల్టిపుల్ దట్ ఈస్ సబ్ మల్టిపుల్. ఇప్పుడు 2a అప్లై చేసినాం అనుకోండి, దీని నుంచి sin 4a 2 sin 2a cos 2a, ఇవి మనకు అన్నీ యూజ్ అవుతూ ఉంటాయి ఫార్ములాస్ అన్నీ. నెక్స్ట్ ఇందులో ఏ ప్లేస్లో సేమ్ మళ్ళీ 2a అప్లై చేద్దాం, sin 4 into 2a 8a 2 sin 2a a ఈజ్ ఈక్వల్ టు 4a cos 4a. మళ్ళీ ఏ ప్లేస్లో 2a అప్లై చేద్దాం, 2a అప్లై చేస్తే మనకు ఫార్ములాస్ యూజ్ అవుతుంటాయి. సో 16a sin 16a 2 sin 4 2 8a cos 8a. రైట్. మనకి 1 2 3 4 ఈ 4 ఫార్ములాస్ మనకి యూజ్ అవుతాయి. అంటే sin 2a అంటే 2 sin a cos a, sin 4a 2 sin 2a cos 2a, sin 8a 2 sin 4a cos 4a, sin 16a 2 sin 8a cos 8a. ఇవి మనకు 4 ఫార్ములాస్ యూజ్ అవుతుంటాయి. ఏ ప్లేస్లో యూజ్ అవుతున్నాయో చెక్ చేసుకుందాం ఒక్కసారి. రైట్. దేర్ ఫోర్ 16ని 8 2 2 sin a cos a, ఫార్ములా కోసం ఇలా బాక్స్ లాగా రాసుకున్నాం. 8 2 sin a cos a. రిమైనింగ్ cos 2a cos 4a cos 8a. రైట్. సో 2 sin a cos a ఫార్ములా మనకి ఇక్కడ రెడీగా ఉంది. 2 sin a cos a sin 2a. మనకు ట్రిగనామెట్రీలో ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ ఐడియా ఉండాలి ఫార్ములా, ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ ఐడియా ఉంటే మనకు ట్రిగనామెట్రీ ఈజీ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎల్హెచ్ఎస్ sin 2a 2 sin a cos a నేర్చుకుంటారు, కానీ 2 sin a cos a sin 2a అయిద్దని కూడా మనకు రివర్స్ ఆర్డర్లో కూడా రావాలి, వస్తే మనకు అప్పుడు ట్రిగనామెట్రీ ఈజీ అవుతుంది. రైట్. సో 8 sin 2a. సో కాస్ట్ ఏని ఇక్కడ మెన్షన్ చేద్దాం, cos 4a cos 8a. సో సేమ్ 8ని 4 into 2 sin 2a cos 2a cos 4a cos 8a. రైట్. మళ్ళీ సేమ్ 2 sin 2a cos 2a 2 sin 2a cos 2a sin 4a, మనకి sin 4a 4 sin 4a. రిమైనింగ్ cos 4a into cos 8a. 4ని 2 into 2 sin 4a cos 4a into cos 8a. సేమ్ 2 sin 4a cos 4a
2 sin 4a cos 4a sin 8a. Therefore 2 sin 8a into cos 8a. Last one 2 sin 8a cos 8a sin 16a. Therefore sin 16a. మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. సో ఆర్హెచ్ఎస్ మనం అజ్యూమ్ చేసుకున్న ప్రాబ్లం ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ అజ్యూమ్ చేసుకున్నాం. ఆర్హెచ్ఎస్ సైన్ 16a మనకు క్లియర్గా వచ్చేసింది. రైట్ ఆన్సర్. అంటే మనకి ఎక్కడ మిస్టేక్ లేదు. రైట్. ఇప్పుడు చెక్ చేసుకుందాం ఏమొచ్చిందో ఆన్సర్. మనం ఏం తీసుకుంటే మనకి ఏమొచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ 16 sin a cos a cos 2a cos 4a cos 8a. Right. So 16 sin a cos 2a cos 4a cos 8a is equal to sin. మనకు వచ్చిన ఆన్సర్ సో మనకు వచ్చిన ఆన్సర్ sin 16a. రైట్. Therefore cos a cos 2a cos 4a cos 8a sin 16a by 16 sin a. టోటల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ అన్నాడు. అది కూడా ప్రూఫ్ చేద్దాం. అండ్ హెన్స్ రెడ్యూస్ దట్ మనకి ఏమి ఇచ్చిండో చెక్ చేసుకుందాం. సో cos 2π by 15 4π by 15 8π by 15 16π by 15 అంటే ఆన్సర్ 1/16 రావాలి. అంటే మనకు ఫస్ట్ ఏది ఉందో అదే మనకి ఇంపార్టెంట్. 2π by 15 మనం అప్లై చేద్దాం. మనము 2π by 15 అప్లై చేద్దాం. 2π by 15 ఈ ప్లేస్లో put a is equal to 2π by 15. Second question. Right. Therefore cos 2π by 15 cos 2 into 2π by 15 cos 4 into 2π by 15 cos 8 into 2π by 15. రైట్. మనకు 2π by 15 మనం ఎందుకు తీసుకోవాలి అంటే సో మనకి క్వశ్చన్లో 2π by 15 స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇది తీసుకొని చెక్ చేసుకుంటాం. మనకు ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. cos 2π by 15 cos 2 to ja 4π by 15 cos 4 to ja 8π by 15 cos 16π by 15. మనం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో కూడా అప్లై చేయాలి.
రైట్ సైన్ 16 సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2π/15 2π/15 రైట్. ఇప్పుడు చెక్ చేసుకుందాం. రైట్ సో కాస్ 16 2 32 32π/15/16 సైన్ 2π/15 రైట్. మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. ఆల్రెడీ 2π/15 కాబట్టి ఈ టర్మ్ ఉంది. నెక్స్ట్ 4π/15 4π/15 రెడీగా ఉంది. నెక్స్ట్ 8π/15 16π/15 8π/15 16π/15 అంటే మనకు అన్నీ రెడీగా ఉన్నాయి. 4కి 4 సెకండ్ ప్రాబ్లమ్స్లో. ఇక ఎల్హెచ్ఎస్ క్లియర్. ఆర్హెచ్ఎస్ మనకి ఏం రావాలి ఆన్సర్ 1/RHS 1/16 రావాలి. రైట్ సో 1/16 దేర్ ఫోర్ RHS ఈజ్ ఈక్వల్ టు సైన్ 32 కదా, సైన్ 2π ప్లస్ ఫస్ట్ పై అప్లై చేసి చెక్ చేసుకుందాం. /15 15 2 30 30π ఇక్కడ పై 31 అవుతుంది. 2 తీసుకున్నాం అనుకోండి 15 2 30π ప్లస్ 2π 32π రైట్ మ్యాచ్ అయింది. సో రిమైనింగ్ సైన్ 2π/15 దేర్ ఫోర్ పై ఈవెన్ ప్లస్ θ. సో ఫస్ట్ క్వాడ్రంట్ లేదు 360 ప్లస్ θ. సో మనకు కావాల్సింది సో ఫస్ట్ క్వాడ్రంట్ 90 మైనస్ θ 360 ప్లస్ θ. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్ ఈవెన్ నో చేంజ్. సో సైన్ 2π/15/16 సైన్ 2π/15 రైట్. సో క్యాన్సిల్ సైన్ 2π/15 కాస్ 2π/15 క్యాన్సిల్. దేర్ ఫోర్ ఆన్సర్ 1/16.